అమరుల త్యాగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంద పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ ధ్వజమెత్తారు. సిపిఐ-ఎంఎల్ ప్రజాపంద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గోదావరికని డిగ్రీ కళాశాల పక్కన గల కామ్రేడ్ యు రాముల స్మారక స్తూపం వద్ద ఆయన 19వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం పెను ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న హక్కులపై దాడి ప్రారంభమైందని, కార్పొరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ యు రాములను కిరాతకంగా హత్య గావించడం అనేది జరిగింది. కామ్రేడ్ యు రాములను హత్య చేయడం ద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని ఆపగలమనేటువంటి అపోహతోటి ఆనాడు కామ్రేడ్ యు రాములను కుట్రపూరితంగా అతివాద శక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. కానీ నేడు కామ్రేడ్ యు రాములు ఆశయాలను భుజానేసుకొని మనమంతా కూడా ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని మరింతగా ఎరిపెక్కిన ఎర్రజెండాతోటి ఇంకా బలమైన శక్తిగా మనం రూపొందించుకోగలిగినాం. కామ్రేడ్ యు రాములన్న ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడిగా ఈ గోదావరికని ప్రాంతంలో, రామగుండం ప్రాంతంలో అసంఘటిత కార్మికుల కోసం, బొగ్గుగని కార్మికుల కోసం సుదీర్ఘంగా పనిచేసి వాళ్ళ హక్కుల కోసం అనేక సమ్మెలు చేసి అమరుడైన యు రాములన్నకు సిపిఐ-ఎంఎల్ ప్రజాపంద ఐఎఫ్టి తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. అమరుడు ఆశయ సాధన కోసం అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, బొగ్గుగని కార్మికుల హక్కుల కోసం ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని అప్పుడే చేసి యంత్రాల కోసం యు రాములన్న సమ్మె చేశాడు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ బాయి లేకుండానే ఓపెన్ కాస్ట్ నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికుల హక్కుల కాల రాస్తూ ఈరోజు కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికులను కట్టి బానిసలుగా పనిచేపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, కార్మికులు ఎండ వాన అనకుండా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బతకలేక ఈరోజు చాలా కష్టాలు పడుతున్న కాలంలో కార్మిక వర్గం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాములన్న స్ఫూర్తితో పోరాటం చేయాలని ఈరోజు వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టి తరఫున, ప్రజాపంద తరఫున ఈ ప్రజానికానికి, కార్మిక వర్గానికి మేము పిలుపుని